అన్న నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు తేజ అండి. ఏం పని చేస్తారు? నేను వ్యవసాయం వర్క్ అండి. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి? వ్యవసాయ పరిస్థితి డ్రిప్ ఇరిగేషన్ అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు వ్యవసాయానికి అన్నీ కావాల్సిన సమాధానం అంతా ఇస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు కల్పించిన సంక్షేమాలన్నీ మాకు అందుతున్నాయి. మాకు ఇబ్బంది ఏం లేదు. నీరు కావాలంటే నీరు ఉంటుంది. అది పరిస్థితి. చంద్రబాబు గారు పరిపాలనలోకి వచ్చి 13 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? అద్భుతంగా ఉందండి. మేము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా హ్యాపీగా తిరుగుతున్నాం. ఎలా అంటే తల్లి అమ్మఒడి అన్న కార్యక్రమాలు అన్నీ పడినాయి. అమౌంట్లు తర్వాత రోడ్లు కానీ పరిశ్రమలు ఏమైనా కానీ అభివృద్ధి జరుగుతుంది. తొలి అడుగు కానీ ముందుకేస్తున్నారు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా జరుగుతుంది ఏంటనేది ప్రతి వాళ్ళు పరామర్శిస్తున్నారు. అది పరిస్థితి. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరు మీద కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నారు కదా? అన్నీ అమలు చేస్తున్నారండి. గ్యాస్ బండ్లు అన్నీ అమలు చేశారు. మీరు అనుకున్న సూపర్ 6లో ఏ ఇచ్చారో అవి ప్రతిదీ ఆల్ ఎవరీ వన్ ఇచ్చారు. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది? ఫస్ట్ తారీఖున ఒకప్పుడు వాలంటరీ అనేవాడు వైసీపీ గవర్నమెంట్కి కావాల్సిన వాడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు లెక్కక మునిపే 6 గంటలకే తీసుకుని డోరు కొట్టి వీళ్ళే ఇస్తున్నారు మాకు వచ్చి. అంత బాగుందండి. అన్నగారు మీ ఎమ్మెల్యే గారి పేరు? చింతమనేని ప్రభాకర్ గారండి. ఎలా ఉంది ఆయన పరిపాలన? అసలు ఆయన పరిపాలన గురించి మన ఏపీలోనే చెప్పుకోగల అంత అద్భుతంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు పిలిస్తే వెంటుండే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆయన ఇంట్లో కష్టం అనుకుని ముందుగా నా ఓడు అని ఆయన కారు ఇచ్చి పంపుతాడు. ఆయన మనుషులు ఉంటారు. మనకి ఏదైనా హాస్పిటల్గా గురించి ఎవరికన్నా చిన్న పేద ప్రజలు ఉంటే హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ సిబ్బంది పట్టించుకోరండి. అన్ని విషయాల్లో పట్టించుకోరు. అక్కడ చింతమనేని ప్రభాకర్ గారి మనుషులు ఇద్దరుండి ఆదావని ఇంకో వ్యక్తి ఉండి ఇద్దరు మన నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గం నుంచి ఎవరు వెళ్ళినా మన పార్టీ కార్యకర్తలని ఎవరు వెళ్ళినా వాళ్ళ దగ్గరుండి చూసి వాళ్ళ టెస్ట్లో అన్నీ చేసి పంపిస్తారండి. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే 2029లో నేనే సీఎం, రపా చేస్తా గంగమ్మ జాతరలో బలి, తర్వాత ఎవరైతే తప్పు చేస్తారో వారు అంతు చూస్తా, నేను నోట్ చేసుకుంటాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తానంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. 11కి ఒక్క సీటు కూడా రాదండి ఈసారి. అసలు ఆ వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక తీవ్రవాది. ఆ వ్యక్తి సీఎంగా వస్తే జనం మళ్ళీ రెండో మహారాష్ట్ర అయింది మనది. మనం అడుక్కునే పరిస్థితికి అయిపోతాం. మనకి ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటో వాళ్ళకి 10,000 అని, చికెన్ కొట్లకి 10,000 అని ఏ అమౌంట్ వేసాడు. అవి దేనికి పనికిరాని అమౌంట్లు. ఇప్పుడు సామాన్య వ్యక్తి ఎవడైనా కానీ నెలకు జీతం 15,000 20,000 ఉంటుంది. వెళ్ళి కష్టపడి తెచ్చుకునే వ్యక్తులే. ఆ వ్యక్తి అనేది సీఎంగా పనికి రాడు, పని చేయలేడు కూడా. అవగాహన లేనిటువంటి వ్యక్తి, ఒక 420 వ్యక్తి అతను. అన్నగారు ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఆ వాలంటీర్లను పెట్టి నవరత్నాలు అనే పథకాలు ప్రజలందరికీ అందించామని జగన్ గర్వంగా చెప్తున్నాడు. మరి దానికి మీరేమంటారు? అతనికి అందించాడండి. వాళ్ళ పార్టీ వాళ్ళకి అతనికి అందించాడు. జనాలందరికీ అందించలేదు. వాళ్ళ పార్టీ వరకు వాళ్ళ కార్యకర్తలకి, ఆ వైసీపీ దుండగులకి అందించేవాడు. ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరైతే లిక్కర్ స్కామ్లో బాధ్యతలు అయి ఉన్నారో వారి మీద చర్య తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఉందండి. ఎవరైతే కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు, ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్గొన్నారో ప్రతి ఒక్కళ్ళు శిక్ష అనుభవిస్తారు. దాంట్లో సంశయమే లేదు. ఒక్కొక్కళ్ళని తప్పులున్న వారిని ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా వదిలిపెట్టడో, లోకేష్ బాబు ఎవరిని వదిలిపెట్టడో, ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడు ఇసుక కావాలంటే ఇసుక ఉండేది కాదు, కూలి పనులు ఉండేవి కాదు, అడుక్కు తినే పరిస్థితి. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేసే పరిశ్రమ ఉందండి. ఎవరైనా ఇప్పుడు ఎండగా ఉంది, ఇంటికా ఊరు నుంచి సిటీకి వస్తున్నారు, అన్నా క్యాంటీన్లు ఉంటున్నాయి, భోజనం చేస్తున్నారు హ్యాపీగా. 5 రూపాయలు భోజనం వాళ్ళు ఎవరు వస్తుందంటే ఏమొస్తుందో టిఫిన్ రావట్లా. బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. అదండి పరిస్థితి.
అన్నగారు ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే ఆయనకి సింపతి దొరికి 2029లో సీఎం అయ్యే అవకాశం దొరుకుద్ది అంటారా? అసలు మీకు మామూలుగా దేశద్రోహ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకా సింపతి ఆడి బూడిద, ఆడి సింపతి ఏముందండి ఆడికి? అసలు బయటకు వచ్చే అవకాశమే లేదు. మీరు తీహార్ జైలుకి రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో సందేహమే లేదు. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడేమన్నా ఉందంటారా పార్టీ పరిస్థితి? ఏమన్నా చిల్లా చిదిరి తునకలు అయిపోతుంది. అసలు మీకు ఎక్కడ ఇంత చీమ దొరికేంత కూడా వాళ్ళు పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు అడ్రస్ లేకుండా గల్లంతి అయిపోతారు. ఇప్పుడు చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు చంద్రబాబు గారు అమలు చేసే ప్రతి పథకంపై బురద జల్లే వ్యాఖ్యలు చల్లడం, లేదంటే ఆ పథకంలో ఏదో ఒక లోపం చూపించడం వంటివి వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమన్నా మతి భ్రమించి ఓడిపోవడంలో మతి భ్రమించి వాళ్ళు అలా చేస్తున్నారంటారా, లేదంటే కావాలనే కక్షపూరితంగా మమ్మల్ని ఓడించారు అని చేస్తున్నారంటారా? వ్యాఖ్యలు చేసాడు ఎప్పుడు వ్యాఖ్యలే చేస్తాడండి, పని చేయలేడు కదా. గత ప్రభుత్వంలో కూడా వ్యాఖ్యలు చేసుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. పని ఎక్కడ చేశారు? పని చేయలేదు కాబట్టి సమాజం వాళ్ళకి కరెక్ట్ అయిన తీర్పిచ్చారు. తీర్పిస్తే కనుక 11 సీట్లు ఎందుకు వస్తారు? 170కి 175కి 175 అన్నారు. దాంట్లో 75 సీట్లు కూడా రాలేదు. ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా రావు. అదండి పరిస్థితి. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారంటారా? 100% అభివృద్ధిలో మీకు 100% చేస్తారండి. నాకు అటువంటి వ్యక్తి అయినా ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉంది. దానికి హైదరాబాద్ అభివృద్ధికి మీకు కేసీఆర్ అయినా సరే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అయినా సరే, అభివృద్ధి చేసిన వ్యక్తి అంటే ఫస్ట్ పేరు వచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి వ్యక్తిని అలాంటి ఏ తప్పు చేయని వ్యక్తిని అన్ని రోజులు 66 రోజులు జైల్లో పెట్టాడు ఈ సొంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్న కక్షపాతంతోనే ప్రతిపక్ష పార్టీ అయిన మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీ రాజ్యం ఇది అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. రౌడీ రాజ్యం అనేది ఎవడండి? కొడాలని అనిగాడు ఉన్నాడు. అసలు ఆ యాదవన్నారు యాదవ ఎక్కడన్నా ఇప్పుడు కనపడుతున్నాడా? ఎన్ని బూతులు మాట్లాడాడండి. అసలు ఆడవాళ్ళని మాట్లాడేసిన మాటలేనా? ఈ వంశీ అన్నాడు, వల్లంనేని వంశీ. ఇప్పుడు ఏమైపోయాడు? ఆడు తిన్నింటి వాసాలు లెక్కెట్టిన కొడుకులాళ్ళు. చంద్రబాబు ఉప్పు తిని, చంద్రబాబు నాయుడు గారు ఉప్పు తిని, చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పొడిపోసిన వ్యక్తులు వీళ్ళ అన్యాయం గురించి, దోపిడీల గురించి. అసలు ప్రభుత్వమే దొంగల ప్రభుత్వం అది. ఈ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకునేది. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి మాట్లాడి కూడా వేస్ట్ అంటారు. అసలు ఆ ప్రభుత్వమే ఉండదండి. ఇంకో ఈడీ కేసుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు ఇంకొక 1 ఇయర్లో 2 ఇయర్స్లో మీకు మనం చేసేది కదా, మన రాష్ట్రం కదా, దేశద్రోహి కేసుల్లోనే ఉన్నాడు. దాంట్లో మనడు జైలుకి వెళ్ళిపోతాడు, దాంట్లో సందేహం లేదు. ఇలా పార్టీయే ఉండదండి అసలు. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా శవం దొరుకుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శవం అడిగే మంచిది కాదండి. వాడు ఎక్కడ పెట్టినా, వాడు అనేవాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మం అయిపోతామే, బకాసురుడిలాగా అంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నరరూప రాక్షసుడు అనమాట. ఏది కన్నెత్తి అది నాశనం అయిపోవడం అక్కడ. అన్నగారు కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 100 అండి. 100కి 100. 1 ఇయర్ అవుతుంది వచ్చి. 1 ఇయర్లోనే బోర్డు పథకాలు అమలు చేశారు, బోర్డు ఐటీ శాఖలు తీసుకొస్తున్నారు, బోర్డు ఆలోచనలతో ఉన్నారు. అదండి పరిస్థితి. థ్యాంక్ యూ.